బ్రేకింగ్ న్యూస్ 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఇక ఆగిపోతుందా? ఎందుకంటే ఒక పక్క ఆపరేషన్ సింధూరం పేరుతో మన ఆర్మీ సైన్యం పహల్గాం పైన అటాక్ చేసిన వాళ్ళందరి పైన కూడా అటాక్ చేసింది. ఎవరైతే ఉగ్రవాది సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాది సంస్థల పైన కానీ వాళ్ళ ఇళ్ల పైన కానీ పాకిస్తాన్ బోర్డర్ దాటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక పెద్ద అటాక్ అయితే చేస్తుంది. ఇప్పటికే అక్కడ 80 మంది పైగా చనిపోయారు. అయితే మరి ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశం పైన ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ప్రజెంట్ ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ వీక్షించడానికి చాలామంది ప్రజలు స్టేడియంకి వెళ్తారు చూడడానికి. వాళ్ళ అభిమాన క్రికెటర్ కోసం ఖచ్చితంగా స్టేడియంకి వెళ్తారు కాబట్టి అక్కడ భారీ సంఖ్యలో లక్షల్లో జనం ఉంటారు. అలాంటి టైంలో వారు అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని బీసీసీఐకి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి దీని గురించి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే వార్త కూడా మనం చూడాలి. ఎందుకంటే తన అభిమాన క్రికెటర్ కోసం చాలామంది ప్రజలు కూడా విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ధోని కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, బూమ్రా కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టేడియంలో ఆడుతున్నప్పుడు లక్షల్లో జనాభా వస్తారు. ఇదే అదను టైంగా తీసుకుని పాకిస్తాన్ అలాంటి స్టేడియం పైన అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేస్తేనే బెటరు, లేదంటే వీటిని ప్లేసెస్ మార్చుకుంటేనే బెటరు. అలాగే రీసెంట్గా చూసుకుంటే గుజరాత్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, అక్కడ చాలా తీవ్రమైన స్థితి ఉంది. ఇప్పుడు ఎందుకంటే తీవ్రమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించి బోర్డర్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి దగ్గరలో స్టేడియంస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ ప్రమాదమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మరి ఐపీఎల్ మారుస్తారా, లేదంటే ప్లేసులనే మారుస్తారా? ఐపీఎల్ రద్దు చేసి మరొక తేదీకి మార్చే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆదిత్య లైన్లో ఉన్నారు, మా ప్రతినిధి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి ఐపీఎల్ రద్దు చేస్తున్నారా? ఐపీఎల్ డేట్స్ అన్న మార్చే ఛాన్స్ ఉందా? తేజ, మనకు తెలుసు పహల్గాం ఉగ్రదాడికి బదులుగా మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేస్తాం. దాదాపు 80కి పైగా ఉగ్రవాదులు చనిపోయారని చెప్పేసి, అలాగే అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలు మొత్తం కూడా నాశనం అయ్యని చెప్పేసి మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ వైపు నుంచి కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు 10 మంది మన సివిలియన్స్ ని చంపేశారు. ఈ రకంగా ఇంకొన్ని నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు. భారత్ మీద పెద్ద ఎత్తున అటాక్స్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఊరికే ఉండదు కదా, ఖచ్చితంగా దీనికి బదులు చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా చేసేస్తారు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఇండియా కూడా ఈ ఫేజ్ 1 లోనే ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది. ఇంకా దాడులు జరుగుతాయి. సో ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. యుద్ధం జరిగే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కూడా కొన్ని ఇప్పుడు మాక్లు లాంటి నిర్వహిస్తున్నారు. అంటే యుద్ధం వస్తే ఎలా ఉండాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలని దానికి ముందుగానే ట్రైనింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇవాళ నుంచి. సో ఈ విధంగా ఒక సన్నద్ధం అయితే జరుగుతూ ఉంది. యుద్ధానికి ప్రిపేర్ అయితే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లాంటి మ్యాచ్లు జరిగితే పెద్ద ఎత్తున పబ్లిక్ ఆ స్టేడియాలకు వస్తారు కాబట్టి వాటి మీద ఏమన్నా మరి పాకిస్తాన్ యుద్ధం జరిగే టైంలో దాడులు ఏమన్నా నిర్వహిస్తుందా అని చెప్పేసి ఒక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అందుకే ఐపీఎల్ చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి ఒక అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీ అయితే రియాక్ట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఇప్పటికే దాదాపు ఐపీఎల్ అనేది ఎండింగ్ వచ్చేసింది. 56 మ్యాచ్లు ముగిసిపోయి లీగ్ దశలో 14 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అండ్ నాకౌట్ మ్యాచ్ ఫైనల్ తో కలిపి ఇంకో 4 మ్యాచ్ ఆడాల్సింది. ఈ నెల 25న కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎటువంటి ఒక ప్లే ఆఫ్ రేస్ అస్వస్థంగా మారిన తరుణంలో మరి పోటీ ఉన్న ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ జరుగుతుందా లేదా అన్న ఒక డౌట్ అయితే వచ్చేసింది. అయితే బీసీఐ ఏమంటుందంటే, మేము నిరంతరం పరిస్థితిని గమనిస్తూనే ఉంది. పరిస్థితులు తీవ్రంగా మారితే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ ప్రకారమే టోర్నీ కొనసాగుతుందని చెప్పేసి బీసీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అండ్ పంజాబ్ లో మ్యాచ్ని మాత్రం ఢిల్లీకి షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ ఉంది కాబట్టి అది కాస్త నియర్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా ప్లేసెస్ కి షిఫ్ట్ చేస్తారా అన్న దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది. మేబీ షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా పరిస్థితి మొత్తం కూడా గమనిస్తూ ఉంది. దీంతో అనేక ఊహాగానాలతో ప్రచారణలో ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా అధికారికంగా అయితే ఏమీ ప్రకటించలేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఏ నిర్ణయానికైనా సంపూర్ణ మద్దతు ఉంటుందనేది చెప్తున్నారు. ఒకేలా పరిస్థితి తీవ్రతరమై యుద్ధం వచ్చి ఒక పరిస్థితులు కనిపిస్తే ఖచ్చితంగా ఐపీఎల్ ని కూడా ఆపేస్తారు. అంటే ఈ మార్చి 25th వరకు చూస్తారు. ఆ టైంలో నిర్దిష్ట పరిస్థితి ఖచ్చితంగా ఆపే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు అటువంటి పరిస్థితులు రాలేదు కాబట్టి దీన్ని షెడ్యూల్ ప్రకారమే కంటిన్యూ చేస్తారు. ఏదైనా ఎక్కువగా పరిస్థితి తీవ్రతరం అయితే తప్ప దీన్ని ఆపే ప్రసక్తి అయితే లేదు తేజ.
ఇంకొన్ని మ్యాచ్లు లీగ్ మ్యాచ్లు 14 ఉన్నాయి, నాకౌట్ ఫైనల్ కలిపి ఇంకో 4 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి త్వరగా ముగిసిపోతుంది కాబట్టి సో ఇది ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే మన సెక్యూరిటీ ఉంటుంది ఐపీఎల్ ఒక స్టేడియం చుట్టూ, అండ్ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు భారత్ కూడా గట్టి ఎదుర్కొంటుంది. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి అయితే భారత్ కంట్రోల్లో ఉంది, భారత్ ఎక్కువగా అటాకులు చేస్తుంది కాబట్టి చూద్దాం పరిస్థితి ఉన్న తీవ్రతరమైనప్పుడు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడైతే ఆపే ప్రసక్తి లేదు, షెడ్యూల్ ప్రకారం అయితే కంటిన్యూ అవుతుంది తేజ. పంజాబ్ లో ఉన్న మ్యాచ్లు మాత్రం షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంతే, అంతకు మించి ఇంకా ఎటువంటి స్టెప్స్ అయితే ఇక్కడ జరగలేదు. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో పంజాబ్ లో జరగనున్న ఆ మ్యాచ్లన్నింటిని కూడా తేదీలు మార్చే అవకాశం ఉంటుంది, అలాగే ఢిల్లీలో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా మా ప్రతినిధి ఆదిత్య తెలియజేశారు. ఏదేమైనప్పటికీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో పాకిస్తాన్ ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించి పెప్పుడు కుక్కలు ఇంకా ఇండియాలోనే బ్రతుకుతుంది. నెక్స్ట్ ఈ ఆపరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఆ పురుగులన్నీ కూడా ఏరే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు 22 మంది మహిళలు దాదాపు చాలా మందికి కూడా ఇక్కడ బిడ్డలకి జన్మనిచ్చారు. అంతా కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది. 22 మంది ముస్లిం మహిళలు, పాకిస్తాన్కి సంబంధించిన ముస్లిం మహిళలు ఇక్కడ మగవారితో పెళ్లి చేసుకుని కాపురం చేసి చాలా మందికి కూడా జన్మనిచ్చి పాకిస్తాన్ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ భావం ఉంటుంది. ఏ క్షణమైనా ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరిని కూడా మనం నమ్మలేం. ఇంతకు ముందు ఎలాంటి దాడులు జరిగాయి కూడా మనకు గుర్తుంది. దయచేసి ఎవరు కూడా మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. ముంబై దాడిని గుర్తు చేసుకోండి, పహల్గామ్ దాడిని గుర్తు చేసుకోండి, పుల్వామా అటాక్ని గుర్తు చేసుకోండి, పార్లమెంట్లో జరిగిన అటాక్ని గుర్తు చేసుకోండి. ఎక్కడా కూడా కనీసం కనికరం లేకుండా, చిన్న పిల్లలను కూడా చూడకుండా దారుణంగా, మహిళలను చూడకుండా దారుణంగా చంపేశారు, బాంబ్ బ్లాస్టులు చేశారు. సో మరి ఇటువంటి వ్యక్తుల్ని కనీసం మన